సరే హెడ్లైన్స్ చూద్దాం మనం ఆదాబ్ హైదరాబాద్లో. దిగొచ్చిన రెపో రేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. అంటే ఈ హోమ్ లోన్స్ ఇట్లాంటి లోన్స్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇక సీఎంకు సందేశం ఇచ్చారంట సోనియా గాంధీ, ఒక లెటర్ పంపించారంట సోనియా గాంధీ గారు. ఇక పుతిన్ టూర్ అయిపోయింది, ఇండియా టూరు. భారత్ రష్యా శాంతి మార్గం, ఇద్దరిది శాంతి మార్గం దౌత్యంతోనే రష్యా ఉక్రెయిన్ విభేదాల పరిష్కారం అని చెప్పి ఆ యుద్ధం గురించి కొంత మాట్లాడుకున్నారు. ఇండియాకి కూడా కొన్ని ఏమేమి చేస్తాము, ఇండియాకి ఎలాంటి సహకారం అందిస్తాము, ఇలాంటి వాటిపైన చర్చ జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక 2 రోజుల నుంచి ప్రపంచం దృష్టి మొత్తం ఢిల్లీ వైపే ఉంది ఈ సమ్మిట్ దాని గురించి. హిల్ట్ పాలసీపై కేఏ పాల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ. కేంద్ర అందరూ పాపం ఈయన్ని కామెడీ అంటారు, కానీ ఈయనొక్కళ్ళే ప్రజా సమస్యలపై నిష్పక్షపాతంగా పోరాడుతున్నారండి. కేఏ పాల్ అందరూ మనం చాలామంది ట్రోలింగ్ మెటీరియల్ చేశాం, కానీ ఆయన ఒక్కళ్ళే నిష్పక్షపాతంగా పోరాడుతున్నారు. ఈ ఇండిగో గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఇండిగో సంక్షోభంపై దర్యాప్తుకు ఆదేశించారంట. సర్వీసుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు, కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, అసౌకర్యానికి క్షమించండి అంట. ఈ సాయి ఈశ్వర్ మరణం బాధ్యత ప్రభుత్వం అందే అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు డిమాండ్. నేను అక్కడికి తలసాని వెళ్ళాడు, కేటీఆర్ పోయినట్లేడు కదా. సో ఢిల్లీనైనా ఢీ కొడతారంట ఎవరు, మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తారంట. రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు ఇచ్చారంట. నిజంగానా? 1,10,00,000 రేషన్ కార్డులు ఇచ్చారా? ఎవరన్నా కొంచెం మన వీడియో చూస్తున్న వాళ్ళు మీరు రేషన్ కార్డు తీసుకుంటే కామెంట్ చేయరా ఒకసారి. కొత్త రేషన్ కార్డు నేనైతే చూసారా? మీరు ఎవరన్నా కొత్త రేషన్ కార్డు చూసారా? నాకేడ కనపడలేదే. స్పీచ్లు ఇవ్వమంటే తెల్లారులు దంచుతారు స్పీచ్లు. దేవాలయాల డబ్బులు సహకార బ్యాంకుల కోసమా? డిపాజిట్లు వెంటనే వాపసు చేయాలన్న సుప్రీం. కేరళ ఆలయ కేసులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మళ్ళీ లేక హిడ్మాను విజయవాడ పట్టుకెళ్ళి కాల్చారు. కలప వ్యాపారులే సమాచారం ఇచ్చారు. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేశారు మావోయిస్ట్ వాళ్ళు. ఇక ఈ నియోపోలిస్లో ఈ వేలం వేసి కాసులు వర్షం కురిసిందంట హెచ్ఎండిఏకి. దాదాపు 3,862 కోట్ల ఆదాయం అంట. అంటే ఆనండ్ యావరేజ్గా ఒక ఎకరాకి 77.75 కోట్లు బలికిని. దీనివల్ల తెలంగాణ రైజింగ్ అయిపోతుంది, తెలంగాణ దూసుకెళ్ళిపోతుంది అని చెప్పి దీని గురించి హిల్ట్ గురించి కలిపి మాట్లాడదాం మనం ఒకేసారి. ఇక హవాలా ర్యాకెట్ గుట్టురట్టు, కార్లు ధరిస్తున్న 4.05 కోట్ల నగదు స్వాధీనం అంట. హైదరాబాద్ పోలీసు చిక్కిన 2 గుజరాత్ వ్యాపారులు. శ్రీలంకను కుదిపేసిన దిత్వా తుఫాను, ఇప్పటివరకు 486 మంది మృత్యువాత. యాక్చువల్లీ ఈ తుఫాను మనకి రావాల్సింది, అంటే తెలంగాణ ఐ మీన్ టు సే ఇండియాకి చింది. ఏపీ ఇవన్నీ బాగా ఇబ్బంది పడేవి.